లెజెండ్లో కరుడు కట్టిన విలన్గా చేశారు. దెన్ శ్రీమంతుడికి వచ్చేటప్పటికి ఓ బ్రహ్మాండమైన ఇండస్ట్రియలిస్ట్ పాత్రలో చేశారు. ఈ రెండింటికి మధ్య వేరియేషను ఆ క్యారెక్టర్ బాగా నచ్చిందా, ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది? అది నేను చెప్పలేనండి. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ బికాస్ ఈ లెజెండ్ అంటే నేను ఇలా కూడా ఉంటానా అనేది నాకే కలిగింది ఆ ఫీలింగ్. అంటే ఫస్ట్ టైం కాబట్టి దట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ 2-3 డైమెన్షన్స్ ఉన్నాయి దాంట్లో ఆ క్యారెక్టరైజేషన్లో. ఒక యంగ్ లుక్ అని, ఒక తర్వాత వచ్చే లుక్ అని, థర్డ్ లుక్ అని 3 లుక్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం కాబట్టి డెఫినెట్గా ఫ్రాంక్లీ అండి ఆ బాబు అనే ట్యాగ్ మిస్ అయ్యా. అంటే మిస్ అవటం అంటే బాబు వస్తున్నాడంటే గబుక్కని నేను అనుకునేవాడిని. నా పేరు ఒరిజినల్గా జగపతి రావు అండి. బాబు అనేది సినిమాలో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు జేబీ అయింది, ఎందుకంటే వేరే బాబులు వచ్చారు కాబట్టి. అట్లా చూస్తేనండి బోయపాటి, అఫ్ కోర్స్ ఐ హావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ టోటల్ క్రెడిట్ టు సీను, బోయపాటి సీను ఫర్ దాట్. అదే లెజెండ్ సూపర్ హిట్ అవటం నాకు మేజర్ అడ్వాంటేజ్ అయింది కాబట్టి ఐ వుడ్ సే లెజెండ్ ఈజ్ మై ల్యాండ్ మార్క్. బట్ శ్రీమంతుడు ఈజ్ అ క్యారెక్టర్ ఐ లవ్. నార్మల్గా మీరు అంటే బాలకృష్ణ గారు కానీ, ఇట్లా నాగార్జున గారు కానీ వీళ్ళందరితో కలిసి వాళ్ళకు కొద్దిగా ముందు వెనక మీరు వచ్చినట్టున్నారు. సో అక్కడ మీకు బాలకృష్ణ గారికి ఎలా సింక్ అయ్యారు? ఆయన ఈజ్ వెరీ నైస్ టు ఆర్టిస్ట్. జనరల్లీ చాలా ఈజ్ వెరీ క్వైట్ అండ్ వెరీ కోఆపరేటివ్, వెరీ ఎన్కరేజింగ్. అంటే నేను జనరల్గా అందరితో క్లోజ్ అవ్వనండి, మామూలుగా పెద్ద క్లోజు. నేను ఆయన నా ఫ్రెండ్ అని నేను అన్న కానీ వేడ్ నైస్ ర్యాపో.